కావేరి విషయంలో అసలు ఏం జరిగిందో చెప్పుకునే సిచ్యువేషన్ అయితే బాలరాజ్‌కి కల్పించరనమాట. సత్యం కానీ, చిన్ని కానీ. చిన్ని అయితే మా అమ్మని బయటికి తీసుకొస్తానని మాటిచ్చావు కదా! నీ మాట నిలబెట్టుకున్నావు రాజు. నిజం మాట నిలబెట్టుకున్నావు. కానీ మా అమ్మని ఇలా చనిపోయి మూట కట్టేసిన డెడ్ బాడీ రూపంలో తీసుకొస్తావని నేను ఊహించలేకపోయాను. నీ మాట అయితే నువ్వు నిలబెట్టుకున్నావంటూ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే బాలరాజ్ కంటి నిండా నీళ్లు పడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కావేరిని పట్టుకొని అమ్మ నువ్వు చెప్తూ ఉన్నావు కదా నమ్మొద్దు అని నేను నమ్మానమ్మా. బాలరాజు మాట నిలబెట్టుకుంటానని చెప్పాను కదా నిజంగానే నిలబెట్టుకున్నాడమ్మా అంటూ మాట్లాడుతూ ఉంటే బాలరాజుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సత్యం ఎందుకురా ఇలా చేశావు అంటే నేను చెప్పేది విని సత్యం అని బాలరాజు చెప్తున్నా తన బాధ తనదనమాట. తను ఇంక వాస్తవాన్ని చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో లేరు. అయితే హాఫ్ టికెట్ కూడా బాలరాజుని తిడతాడనమాట. అన్నా అందరిని మోసం చేసావన్నా నువ్వు. మమ్మల్ని బాగా ఏడిపించేసావన్నా అని చెప్తాడు. ఇక హాఫ్ టికెట్‌కి కూడా తెలీదనమాట బాలరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో, ఒక్కసారిగా కనపడకుండా పోయాడు. అసలేమైందో కూడా హాఫ్ టికెట్‌కి తెలీదు. ఇద్దరు కలిసే వెళ్తారు కానీ మధ్యలో దింపేసుంటాడు. నాకు చిన్న పనుంది హాఫ్ టికెట్ నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళుంటాడే తప్ప అసలు ఏమైనది హాఫ్ టికెట్‌కి కూడా తెలీదు. అందుకనే హాఫ్ టికెట్ కూడా బాలరాజ్‌ని అందరిని ఏడిపించేసావన్నా, బాగా ఏడిపించేసావు వదిన విషయంలో అంటూ చాలా కోపంగా ఉంటాడనమాట బాలరాజ్ మీద. కావేరి విషయంలో అసలు ఏం జరిగిందో అని బాలరాజు నోరు విప్పితే తప్ప అసలైన ట్విస్ట్ అనేది జరగదు. మరి కావేరి అసలు రూపంతోనే వస్తుందా? లేకుంటే ప్లాస్టిక్ సర్జరీతో మారిన రూపంతో వస్తుందా? ట్విస్ట్ ఎలా ఉండబోతోంది అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.